ఫ్రెండ్స్, వెల్కమ్ టు భవేష్ వ్లాగ్స్. ఈరోజు మమ్మీ సండే అండ్ చికెన్ పులావ్ చేస్తుంది. అది కూడా ఏఎంసీ కుక్వేర్లో వితౌట్ ఆయిల్. దానికోసం ముందుగా హాఫ్ కేజీ చికెన్ తీసుకొని నీట్గా క్లీన్ చేసుకొని 2 టేబుల్ స్పూన్స్ కారం, సరిపడా ఉప్పు, ధనియాల పౌడర్, పసుపు, గరం మసాలా, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అన్నీ వేసుకొని మంచిగా మ్యారినేట్ చేసుకొని హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఏఎంసీ కుక్వేర్ పెట్టుకొని అది ప్రీహీట్ చేసుకోవాలి. ఒక 2-3 మినిట్స్ ప్రీహీట్ అయ్యాక దాంట్లో మనకు సరిపడా హోల్ గరం మసాలాని దాంట్లో వేసేసి మంచిగా ఫ్రై చేసుకొని నెక్స్ట్ ఆనియన్, టొమాటో, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర అన్నీ వేసి కలుపుకోవాలి. ఇంట్లో మనం 1 డ్రాప్ ఆఫ్ ఆయిల్ కూడా వేయట్లేము, కానీ ఏఎంసీ కుక్వేర్లో ఏంటంటే మనం 1 డ్రాప్ ఆఫ్ ఆయిల్ వేయకున్నా కూడా వెజిటేబుల్స్లో ఉండే న్యాచురల్ ఆయిల్ కంటెంట్తో వెజిటేబుల్స్ మంచిగా కుక్ అవుతాయి. తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ కూడా వేసేయాలి. ఇవన్నీ కలిపి ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత లిడ్ పెట్టేసేయాలి. లిడ్ పెట్టేసి ఒక 2 or 3 మినిట్స్ చికెన్ని మంచిగా కుక్ అవ్వనివ్వాలి. లిడ్ ఓపెన్ చేసి మా మమ్మీ 2.5 కప్స్ ఆఫ్ బాస్మతి రైస్ ముందే కడిగి నానబెట్టుకుంది. ఆ రైస్ కూడా దీంట్లో వేసేసి 1 కప్కి 1/4 కప్ ఆఫ్ వాటర్, అంటే 1కి 1 వాటర్ పోసేసి మొత్తం కలిపి ఒకసారి మిక్స్ చేయాలి. తర్వాత మనం సెక్యూరిటీ లిడ్ దీంట్లో పెట్టేసేయాలి. ఈ బటన్ మనం క్లోజ్ చేయాలి. సాఫ్ట్ దాంట్లో సెకండ్ బ్లూ బాక్స్లోకి ఇండికేటర్ వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి. మనకి అప్పుడు ఎల్లో కలర్ బటన్ దగ్గర కొంచెం ప్రెషర్ కూడా రిలీజ్ అవుతూ ఉంటుంది. అది మనకి ఫుడ్ కుక్ అయిపోయినట్టు ఇండికేటర్. తర్వాత కాసేపు ఫుడ్ ప్రెషర్ పోయేంత వరకు లిడ్ అలానే పెట్టుంచాలి. ప్రెషర్ పోయాక మనం లిడ్ ఓపెన్ చేసేసి దాంట్లో కొంచెం కొత్తిమీర అండ్ కొంచెం ఇష్టం ఉన్న వాళ్ళు గీ కూడా వేసేసుకొని నార్మల్ లిడ్తో 2 మినిట్స్ పక్కన పెట్టేసి లిడ్ ఓపెన్ చేస్తే వేరే చికెన్ పులావ్ రెడీ అయిపోతుంది. ఒకసారి నీట్గా అంతా కలిపేసి మనం సర్వ్ చేసుకోవచ్చు. రెసిపీ మొత్తం మమ్మీ 1 డ్రాప్ ఆఫ్ ఆయిల్ యూజ్ చేయకుండా కుక్ చేసింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.